లక్షలాది మంది పూజలు అందుకున్న 69 అడుగుల 50 టన్నుల ఖైరతాబాద్ మహాగణపతి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఖైరతాబాద్ లో ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంది. మహాగణపతి విగ్రహం నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాహుబలి క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనానికైతే ఏర్పాట్లు జరిగాయి. ట్రాలీకి విగ్రహాన్ని అమర్చిన వెల్డింగ్ వర్క్స్ తొలగించిన తర్వాత నిమజ్జనం చేయనున్నారు. మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు హుస్సేన్ సాగర్ తీరానికైతే తరలివచ్చారు. ఇప్పటి వరకు ఖైరతాబాద్ గణనాథుడికైతే చివరి పూజ అయితే చివరి అంకానికి చేరుకుంది. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడైతే గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇక ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఖైరతాబాద్ గణనాథుడిని క్రెయిన్ ద్వారా ఇప్పుడు లిఫ్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. బాహుబలి క్రేన్ మీదకి ఖైరతాబాద్ మహాగణపతిని ఎక్కించారు. కాసేపట్లోనే గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. దాదాపు 10 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి మన కాసేపట్లోనే నిమజ్జనానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. లక్షలాది మందిగా ఆలస్యంగా ఈ విగ్రహ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైన శోభయాత్ర ప్రారంభించినప్పటికీ ఇప్పటికే చాలా మంది భక్తులు కూడా ఈ ఇందుకు సంబంధించినటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 11:30 ప్రాంతంలో ఏదైతే 11:30 ప్రాంతంలో ఇటు ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పోలీసులు ఎన్క్లోజర్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా లక్షలాది మంది భక్తులు ఎన్క్లోజర్లలో వాటికి సంబంధించి నిమజ్జన కార్యక్రమాలను కూడా సెల్ఫోన్లలో బంధించినటువంటి సంబంధించి అంతేకాకుండా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాల్లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడికెక్కడ భక్తులను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం కావచ్చు, నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ లాంటి శాఖలు కూడా విఫలమైనట్టుగా మనకు అర్థమవుతోంది. చాలా మంది వీక్షించేందుకు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిన్నటి వరకే 2 లక్షల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి హైదరాబాద్ వ్యాప్తంగా. ఇప్పుడు ఇటు నిమజ్జనానికి సంబంధించి రోజు సాయంత్రం నుంచి కూడా తాకిడి పెరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ మీద నుంచి రాకపోకలు కొనసాగిస్తా ఉన్నారు. ఉదయం కొంత రాకపోకలు ఆపేసినప్పటికీ సాయంత్రం మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. చాలా మందికి కూడా ఈ వీక్షించేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా చర్యలు కూడా ఎక్కడ కూడా చేపట్టకపోవడం, అయితే పోలీసులు కూడా పూర్తిగా విఫలమయ్యారు. కానీ ఆలస్యంగా 7 గంటలకు శోభయాత్ర ప్రారంభమైంది. 11 గంటల వరకు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. చివరిసారిగా పూజలు నిర్వహించి కలశానికి ఇటు గంగమ్మ నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి మరొకసారి గంగమ్మ ఒడికి చేర్చేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.